ఆదాన్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి? ఆదాన్ ప్రేక్షకులకి, కర్కాటక రాశి ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. వీరి గ్రహ గోచార ఫలితాలు చూసినప్పుడు ఈ రాశి వారికి గురుడు మేషరాశి యందు లాభస్థానమందు, ధన లాభస్థానాల్లో గురుడు, భాగ్యస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, తృతీయ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాలు ప్రధాన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదనుగుణంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా కొనసాగుతుంది. ఈ రాశి వారికి ధన విషయంలో అన్ని విధాలా బాగుంటుంది. పెండింగ్ విషయాలు ఒక పరిష్కారానికి వస్తాయి. ప్రోత్సాహకర అంశాలు జీవితంలో ఎన్నో ఎదురవుతాయి. విద్యార్థులకు విదేశాలకు, ఉన్నత విద్యకు అనుకూల కాలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు ఉద్యోగులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం ఆలస్యంగా వస్తుంది. ధన గౌరవాదులకు లోటు ఉండదు. లీడర్లు, డాక్టర్లు, ప్లేడర్లు, న్యాయవాదులకు ధన సంపాదన అధికంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు, వాహనాల కొనుగోళ్లు జరుగుతాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. పరస్త్రీ వ్యామోహమే ప్రధాన సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 65% పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఉంది. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అదృష్టవారాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అవకాశం దొరికినప్పుడల్లా శనికి సంబంధించిన తైలాభిషేకం, శని ధాన్యాన్ని దానం చేయడం ద్వారా చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి మరొకసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు గురువుగారు. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.